నమస్తే అండి, వెల్కమ్ టు అల్వారమ్మ వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చి ఉదయం 5 గంటలకండి, అందుకే ఇంకా వీధులు ఎట్లయితే ఎలుగుతూనే ఉన్నాయన్నమాట. నేను లగ్గన టీ అయితే పెడుతున్నానండి. ఏంటంటే ఈ పాలు వచ్చేసి నిన్నటి పాలండి. నేను పాలు తెచ్చినట్టు కొన్ని పాలు అయితే నేను తీసి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను అనమాట. అంటే మరగపెట్టిన పాలు కదండి, పచ్చి పాలు పెడతాను అనమాట. మరగపెట్టిన పాలతో టీ పెడితే మా వాళ్ళకి అంతగా ఇష్టం ఉండదండి. అందుకని చెప్పి నేను ఉదయాన్నే అయితే పచ్చి పాలతో టీ అయితే పెడతానండి. అంటే ముందు రోజు తెస్తారు కదా పాక నుంచి, అవి తీసి కొన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. అంటే రెండో రోజు ఉదయాన్నే ఇదంటే ఉదయం 5 గంటల కంటే అంత త్వరగా అయితే పాలు రావు కదండి. టీ తాగి వెళ్ళిన తర్వాత పాకడికి వెళ్ళి గేదె పాలు అయితే తీస్తారనమాట. ఇది నేను టీ పెట్టి వాష్రూమ్కి వెళ్ళేసరికి అయితే పాలు టీ అంతా పొంగిపోయిందండి. ఎప్పుడు పొంగిపోతుందండి ఎక్కువ. చాలామంది ఏంటంటే గిన్నెకి కొంచెం వెళ్తుగా కూడా పాలైనా టీ అయినా పెట్టి సిమ్లో పెడతారు. అయినా పొంగు వెంటకని నేను సిమ్లో పెట్టినా ఎలాగో పొంగిపోతాయి అనమాట. నేను ఏంటంటే మా ముగ్గురికి అని చెప్పి టీ అయితే పెట్టాను. నేను పొంగిపోయింది కదా అని చెప్పి ఒకవేళ 2 కప్పులకి వస్తాయని చెప్పి 2 కప్పులకి అయితే వేసాను. ఇంకా కొంచెం టీ అయితే ఉందని చెప్పి వేరే కప్పులు అయితే వేస్తున్నాను అనమాట. మా ముగ్గురికి అయితే టీ తాగిస్తామండి. ఫస్ట్లో అయితే నేను ఉదయం అయితే టీ తాగిదానండి. ఇప్పుడైతే నాకు అంత ఇంట్రెస్ట్ అయితే ఏం లేదనమాట. ఎప్పుడైనా తాగాలనిపిస్తే తాగుతాను, ఒకసారి అయితే తాగానండి. ఇక్కడ నేను వచ్చేసి టిఫిన్ వచ్చేసి పూరి చేద్దామని పిండి అయితే కలుపుతున్నాను అనమాట. అంటే వాళ్ళు ఉదయాన్నే చేలోకి 7 వెళ్ళిపోతాను అనమాట. వచ్చేటప్పుడు కూడా బాగా లేట్ అయిపోతుంది, టిఫిన్ చేసి వెళ్ళిపోతానండి. నేనంటే ఇంకా పూరి వేద్దామని చెప్పి పిండి అయితే నేను కలుపుతున్నానండి. పిల్లలకి స్కూల్ అయినప్పుడు లంచ్ బాక్స్లో అయితే నేను పూరి ఎప్పుడైనా వేద్దాం అనుకుంటే కానీ నైట్ కలిపేసి ఉంచేసుకునేదానండి. ఇప్పుడు బాక్స్లో అయితే ఏమీ లేని వల్ల టైం అంతా ఖాళీయే కదా. ఉదయం 5 వేసిన తర్వాత 7 వరకు అంటే ఇంచుమించులో గంట ఫోన్ అయితే చూసుకుంటానండి. అంటే గదిలో తెలిసిన తర్వాత ఫోన్ చూసుకుంటాను. టిఫిన్ అయితే 7 తాగిన తర్వాత అయితే వేస్తాను అనమాట. ఇప్పుడు త్వరగా వేయాలని చెప్పి పిండి అయితే కలిపిస్తున్నాను, పక్కన అయితే పెట్టేస్తున్నాను. అంటే మనకి గోధుమ పిండి అనేది కొంచెం అంతే కనుక చపాతీని పూరిని బాగా వస్తాయి కదా అని చెప్పి. అలాగే నేను వచ్చేసి పూరి కూర్చొని ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు చిన్నగా ఉన్నాయి కానీ చాలా ఫవర్ అయితే ఉన్నాయండి. నీళ్ళు అయితే వచ్చేస్తుందండి. కొన్ని ఉల్లిపాయలు అంత పవర్ ఉండవు. కొన్ని ఏంటంటే ఒక 2 ఉల్లిపాయలు మనకు కట్ చేసేటప్పటికి కళ్ళంటి నీళ్ళు అయితే వచ్చేస్తాయండి. ఇక్కడ చెప్పాను కానీ పూరికి వచ్చేస్తున్నాను అని చెప్పి పూరీలోకి బంగాళదుంప అయితే వేస్తాను. బంగాళదుంప లేదు కాబట్టి ఓన్లీ అంటే ఉల్లిపాయ అలాగే శనగపిండి అయితే చేసేస్తున్నాను. పక్కన వచ్చి అంబలు కూడా పెట్టేస్తానండి. మరి త్వరగా అంటే అంబలు అనేది త్వరగా చల్లారు కదా, చాలా టైం అయితే పడుతుంది కదండి. ఇదిగో నేనైతే ఇక్కడ పూరికి వచ్చి చెప్పాను కదా, బంగాళదుంప అయితే ఏం లేదండి, జస్ట్ ఉల్లిపాయలు వేసి శనగపిండి అయితే వేసి చేస్తానండి. బంగాళదుంప వేస్తే కనుక టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ అంబలు కూడా రెడీ అయిపోయింది. దీని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. కానీ అంబలు చల్లాలంటే చాలా టైం పడుతుందండి. ఇప్పుడు నేను వచ్చి ఏదైనా నీటిలో పెట్టేస్తాను అనమాట. త్వరగా చల్లారుతుందని, లేకపోతే చల్లారదు కదా. పూరి కూర వేసేస్తున్నాను అనమాట. మా మామయ్య గారికి అలాగే బాగా వేసేస్తానండి. ఫస్ట్ అయితే టిఫిన్ వీళ్ళు వెళ్ళిన తర్వాత లాస్ట్ అయితే నేనైతే వేసుకుంటానండి. పని అంతా అయిన తర్వాత నా టిఫిన్ టైం అయితే 10 ఒకసారి 10:30 కూడా అయిపోతుంది అనమాట. అంటే ఈ మధ్య అంబలు ఒకటి పెడుతున్నారు కదండి, ఉదయం అంబలు తాగడం వల్ల అంతగా ఆకలి కూడా వేయటం లేదనమాట. టిఫిన్ తినేటప్పుడు 10-10:30 అయితే అయిపోతుందండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ అయితే వేసుకున్నాను. అలాగే మధ్యాహ్నానికి వచ్చేసి నేను పునుకులు పులుసు అయితే పెట్టాను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట. అసలు పునుకులు పులుసు కదండి, ఫస్ట్ వచ్చేసి పునుకులు ములక్కాడ వండుదాం అనుకున్నాను అనమాట. కానీ ఈ పునుకులు ఏంటంటే చాలా మెత్తగా ఉన్నాయండి. మెత్తగా అంటే బాగా దూదుల్లా ఉన్నాయి అనమాట. మనం ములక్కడేసి ఉంటే మనకి అంత టేస్ట్ అయితే ఉండదు. మనం ములక్కడేసి ఉండేదంటే పుణికింద కొంచెం గట్టిగా ఉండండి. ఇవి మాకు ఏంటంటే మనం చెప్పాను కదండి, ఇడ్లీ రుబ్బు దోశలు రుబ్బు తెస్తారు, ఆయన పుణికలు అయితే తెస్తాడని చెప్పి అవి అయితే తీసుకున్నాయండి. తీసుకున్న తర్వాత ఇవి బాగా మెత్తగా అంటే స్పాంజ్ టైప్ ఉన్నాయండి. మరి కూరకి అయితే బాగా అని చెప్పి పులుసు అయితే పెట్టేసండి. పని అయిన తర్వాత అంట్లు అయితే వంట అంతా అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చి అంట్లతో ఉందామని చెప్పి నేనైతే లిక్విడ్ అయితే ఇందులో వేస్తున్నానండి. ఫస్ట్ వచ్చి నేను బట్టలు అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇలాగ మామూలు ప్యాకెట్ ఉంటాయి కదండి, అవి అయితే తీసుకుని అయిపోయిన తర్వాత ఆ బాటిల్ లిక్విడ్ అయిపోయిన తర్వాత ఆ ప్యాకెట్లో అయితే వేసేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను వేరుశనగుళ్ళు అయితే తీసుకున్నాను. 1 కేజీ అయితే తెప్పించాను అనమాట మొన్న. వాటిలో వచ్చేసి ఇలా వేపుతున్నాను. ఏంటంటే మనం ఎలా వేపేసుకుని పైన పొట్టు ఉంటుంది కదండి, అదంతా తీసేస్తే కనుక మనం ఏమైనా చట్నీలు చేసుకున్నప్పుడు అలాగే స్నాక్స్లో వేసుకుంటే అయితే బాగుంటుంది. నేనైతే ఫస్ట్ అలా అని చెప్పి అన్ని వేపేద్దాం అనుకున్నాను. తర్వాత అయితే గుర్తొచ్చిందంటే పులిహార కానీ అలాగే మనం ఉప్మా చేసినప్పుడు ఏంటంటే పైన పొట్టు తీసేస్తే కనుక బాగోదు అని చెప్పి నేనైతే కొన్ని తీసి వేపాను అనమాట. అవి పక్కన పెట్టిన ఇవి చల్లారేలోపు నేనైతే కొత్తిమీర తీసుకున్నానండి. 4 కట్టలు వస్తే పచ్చడి చేద్దామని చెప్పి అదైతే వలుస్తున్నానండి. ఇది వచ్చి నాటు కొత్తిమీర అండి. ఏంటంటే నాటు కొత్తిమీర ఏంటంటే మనకి స్మెల్ బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి. అంటే మనం తెచ్చిన ఒక వారమైనా సరే ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది. అదే మామూలు కొత్తిమీర ఉంటుంది కదండి, అవి అయితే వెంటనే పాడైపోతాయి. ఇంకా చూస్తాను కూడా చాలా పొడుగ్గా ఉంటాయి, అంత స్మెల్ కూడా రాదండి. ఇది చూసారు చాలా చిన్నవి, అంటే మనం ఏలంటుందో అంతే ఉంటాయండి. మనం ఇలా కట్ చేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనకి ఇందులో వేస్ట్ కూడా ఎక్కువైతే రాదనమాట. పెద్ద కొత్తిమీర ఉంటుందండి, అందులో చాలా వేస్ట్ వస్తుందండి. ఇది వచ్చి 20 రూపాయలకు చూసి ఎంత కొత్తిమీర వచ్చిందో. అలాగే నేను కొత్తిమీర టమాటా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే పచ్చడిలా చేస్తే మనకి టిఫిన్లోకి రైస్లోకి దేనికైనా ఉంటుంది కదా అని చెప్పి. నాటు కొత్తిమీర నిజంగా స్మెల్ కూడా బాగుంటుందండి మనకి. అలాగే ఇందులో వేసిన కొంచెం టేస్ట్ కూడా ఉంటుందండి మామూలు కొత్తిమీర కన్నా. ఈ కొత్తిమీర అయితే చట్నీ చేద్దాం అనుకున్నాను కదండి. అలాగే వేరుశనగలు అయితే ఇందాక వేపాను కదా, ఇంక చల్లారిన తర్వాత అయితే నేను ఈ గిన్నెలో తీసుకుంటానండి. మీరు ఎప్పుడైనా కనుక ఇలా వేరుశనగలను వేపి ఈ పైన పొట్టు తీయాలనుకుంటే కనుక ఇప్పుడు
ఇలా లోతుగా ఉన్న గిన్నెలో వేసుకొని మనం చేతితో కనుక విన్నట్లని ఇలా కనుక నలిపితే కనుక పైన పొట్టు ఉంటుంది కదండి, అదంతా పోతుందండి. దాని తర్వాత వచ్చేసి మామూలుగా అయితే మనం ఇలా పొట్టు తీసిన తర్వాత ఏ పళ్ళని వేసి సెరుగుతామండి. అలా సెరుగుతూ ఏంటంటే మొత్తం మనకి ఇల్లంతా అయిపోతుందండి, డబల్ పని అవుతుంది తుడుచుకుంటాను. అలా కాకుండా మన దగ్గర ఇలా గారెలు తీసుకునే చట్టం అయితే ఉంటుందండి, బజ్జీలు తీసుకునే చట్టం కట్ట, అందులో కంటే వేరుశనగుళ్ళు వేసి ఇలా జల్లిస్తే మనకి పొట్టు ఉంది కదండి, అది వేరుశనగుళ్ళు పొట్టింది అదంతా కూడా కిందకి వచ్చేస్తుందండి. మనకి ఎక్కువ టైం కూడా పట్టుతుంది అనమాట. మనకి చూసారు కదా ఇలా జల్లించుకోవాలన్నమాట. ఇలా జల్లించేసుకున్నాకంటే కిందంతా పొట్టు వచ్చేస్తుంది. మనకి ఎక్కడైనా ఇంకా వేరుశనగలు అక్కడికి పొట్టు ఉంటే ఇలా వేలుతో మెదుపుకుంటే సరిపోతుందండి. ఇలా మనకి పొట్టు అంతా తీసేసుకున్న తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎప్పుడైనా చట్నీ చేసుకోవాలంటే ఇవి వేపీస్ ఉంటాయి కాబట్టి ఒక పచ్చిమిర్చి జీలకర్ర లైట్గా వేపేసి ఇందులో వేసుకుని చట్నీ చేసుకుంటే బాగుంటుందండి. అలాగే మనకి స్నాక్స్ కూడా అయితే బాగుంటుందండి. ఏంటంటే మనకి పులిహార ఉప్మా అనేటట్లయితే మామూలుగా నేను ఫస్ట్ తీసిన మామూలుగా వేరుశనగలు అయితే బాగుంటుంది. మిగిలినట్లయితే ఇలా వేపేసుకొని పైన తొక్క తీసిన వేరుశనగలు అయితే వేసుకొచ్చి ఇదిగోని చూసారు కదా నేను ఎంత వేపేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు డబ్బాలు వేసుకొని మనం పెట్టుకోవడానికి ఎప్పుడు కంటే అప్పుడైతే యూజ్ చేసుకోవచ్చు. చట్నీలకి అయితే కనుక మనకి పైన ఇది ఉంటుంది కదండి, తొక్క ఉండడం కన్నా తొక్క తీసినకంటే పైన పట్టు తీసినట్టు చట్నీ అయితే బాగుంటుందండి. జస్ట్ ఏంది మనకి పచ్చిమిర్చి జీలకర్ర ఇవి వేసుకొని చట్నీ చేసుకుంటే సరిపోతుందండి. ఈసారి కనుక మీరు ఇలా ట్రై చేయండి. టమాటాలను అయితే చూస్తారు కదండి, అంటే ఇవి ఎన్ని కేజీలు ఉంటుందో నాకైతే తెలియదు అనమాట. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చారని దగ్గర 10 కేజీలు పైగానే ఉండొచ్చు, అంటే ఇంకా ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే పచ్చడి పెడదామని, అంటే నిలువ పచ్చడి పెడతారు కదా అలా పెడదామని చెప్పి, అంటే నిలువ పచ్చడి ఏంటంటే బాగా పళ్ళు అయితే బాగా ఉంటుంది, ఇలా పచ్చిగా ఉన్న కాయలు అయితే బాగుంటాయి. అంటే ఇవన్నీ అయితే నేను తీసుకున్నాను అనమాట. కొంచెం పచ్చిగా అలాగే పండు అంటే బాగా పండుగ కూడా ఏం లేవండి, కొంచెం పండు అనమాట. అవి అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని ముక్కలు కట్ చేసి ఉప్పులు అయితే వేయాలండి. నేను మీకు ఇందాక చెప్పాను కదా తంబనైల్లో ఆడవాళ్ళకి వంటగది అక్షయ పాత్ర పనులు అని. ఎందుకంటే మనకు వంటగది ఏదో పని ఉంటేనే ఉంటుందండి. ఉదయం నుంచి మనం చెయ్యాలి, కానీ 24 గంటలు కూడా సరిపోవండి మనం వంటగదిలో పనులు అయితే చెయ్యాలి. అయితే కనుక నేనైతే టమాటాలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు అయితే వేసానండి. ఉప్పు వేసి ఒకసారి అయితే ఇలా మెదిపేసి మూత పెట్టేసుకుంటే కనుక మనకి ఇందులో ఉన్న ఓటు అంతా కూడా దిగుతుందండి. అంటే వాళ్ళు నైట్ వేస్తాను కదండి, నేను రేపు కాకుండా ఎల్లుండి ఉదయం తీసి ఎండబెట్టడానికండి. నేనైతే ఎప్పుడు పెట్టలేదంట, ఇదే ఫస్ట్ టైం పెట్టడం. మీకు కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.